చెన్నై టీ20కి అంతా రెడీ అయింది. చెపాక్లో భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 ఆడబోతున్నాయి. ప్రస్తుతం టీమిండియా కాన్ఫిడెంట్గా ఉంది. ఇప్పటికే సిరీస్లో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. బస్బాల్ టీం ఇంగ్లాండ్పై ఆధిపత్యం చెలాయించింది. అయితే చెపాక్లో బట్లర్ సేనకు స్పిన్ ఛాలెంజ్ తప్పేలా లేదు. భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక ఈడెన్లో ఇంగ్లాండ్ విలవిలలాడిపోయింది. 132 పరుగులకే పరిమితమైంది. గతేడాది టీ20 వరల్డ్ కప్లోనూ భారత బౌలర్లను ఫేస్ చేయలేకపోయింది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ముందు నిలవలేకపోయింది. వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై 3 భారత స్పిన్నర్లు కలిపి 11 ఓవర్లు వేశారు. 58 పరుగులు ఇచ్చారు. 6 వికెట్లు తీశారు. కోల్కతాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్, అక్షర్ పటేల్ మెస్మరైజ్ చేశారు. ఇంగ్లాండ్ను కట్టడి చేయడంలో కీలకంగా నిలిచారు. 3 కలిపి 12 ఓవర్లు వేశారు. 67 పరుగులు ఇచ్చారు. 5 వికెట్లు తీశారు. చెపాక్లో పిచ్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా చెన్నై స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. కానీ గత ఐపీఎల్ సీజన్లో 18 ఇన్నింగ్స్ల్లో కలిపి ఫాస్ట్ బౌలర్లు 74 వికెట్లు తీశారు. స్పిన్నర్లకు దక్కిన వికెట్లు 25. చెపాక్లో టీమిండియా ముందు స్పిన్ ఆప్షన్స్ ఎక్కువగానే ఉండబోతున్నాయి. వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే అభిషేక్ శర్మ సైతం ఓ చెయ్యి వేయడం ఖాయం. అయితే అభిషేక్ శర్మ ఫిట్నెస్పై అనుమానాలున్నాయి. యువ ఓపెనర్ బరిలో దిగకపోతే జట్టులోకి ధ్రువ్ జురేల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చెన్నై టీ20లో టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే మంచి ప్రభావం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రెండో టీ20కి నల్లమట్టి పిచ్ను సిద్ధం చేసినట్టుగా కథనాలొస్తున్నాయి. దీంతో వరుణ్ చక్రవర్తి స్పిన్తో మాయ చేయడం ఖాయమనే అంచనాలున్నాయి. చెపాక్తో వరుణ్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ముందు 2018లో చెన్నై సూపర్ కింగ్స్కు నెట్ బౌలర్గా హైలైట్ అయ్యాడు. అంతర్జాతీయ కెరియర్లో చెపాక్లో తొలిసారి బరిలో దిగబోతున్నాడు. ఈడెన్ గార్డెన్స్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. చెపాక్లోనూ తిప్పేస్తే ఇంగ్లాండ్కు టెన్షన్ తప్పకపోవచ్చు. రెండో టీ20లో షమి కూడా బరిలో దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో సీనియర్ బౌలర్ ఆడలేదు. రెండో మ్యాచ్లో మాత్రం బరిలో దిగడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ సెషన్స్లోనూ షమి యాక్టివ్గా పాల్గొన్నాడు. కాన్ఫిడెంట్గా బౌలింగ్ చేశాడు. న్యూ బాల్తో విధ్వంసం చేయడానికి హర్షదీప్ సింగ్ సైతం సిద్ధంగా ఉన్నాడు. తొలి టీ20లో 6వ బౌలర్ అవసరం రాలేదు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయలేదు. నితీష్కు ఆ అవకాశమే రాలేదు. బ్యాటింగ్లోనూ టీమిండియా సాలిడ్గా ఉంది. ఫిట్నెస్ సమస్యలు ఎదురైతే తప్ప గత మ్యాచ్లో మాదిరిగానే బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుందనడంలో డౌట్ లేదు. సంజు ఫామ్ కలిసి రానుంది. అభిషేక్ వీర ఫామ్లో ఉన్నాడు. 2024 ఐపీఎల్ నుంచి చూస్తే టీ20లో యువ ఓపెనర్కు తిరుగు లేకుండా పోయింది. గణాంకాల్లో చూసి ఇంగ్లాండ్ బౌలర్లు కూడా వణికిపోయే పరిస్థితి ఉంది. 2024 ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు పవర్ ప్లేలో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 191.71. అభిషేక్ కంటే ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ మాత్రమే ముందున్నాడు. పవర్ ప్లేలో హెడ్ స్ట్రైక్ రేట్ 195.71. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్స్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేని పరిస్థితే. జోస్ బట్లర్, బ్రూక్పై భారీ అంచనాలున్నాయి. గత మ్యాచ్లో ఆర్చర్ వేరియేషన్ చూపించాడు. మార్క్ వుడ్ పైన అంచనాలున్నాయి. అట్కిన్సన్ మాత్రం కోల్కతాలో భారీగా పరుగులు ఇచ్చాడు. చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ తొలిసారి టీ20 మ్యాచ్ ఆడబోతున్నాయి. భారత్లో టీమిండియాపై ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో తలపడింది. 5 మ్యాచుల్లోనూ కంగుతింది. చెన్నై మ్యాచ్లో హర్షదీప్ అరుదైన మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. మరో 3 వికెట్లు తీస్తే టీ20లో 100 వికెట్లను హర్షదీప్ పూర్తి చేసుకుంటాడు. వేగంగా ఈ ఘనత సాధించిన భారత బౌలర్గా రికార్డులోకి ఎక్కుతాడు.